అనే విషయాన్ని ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో సీఎం రేవంత్ రెడ్డి సభ సందర్భంగా మెగా రైతు మేళా కార్యక్రమం ఏర్పాటు చేశారు. రైతు మేళాలో 150 స్టాల్స్ రైతులకు ఉపయోగపడే వ్యవసాయం, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాఖలు, మత్స్య శాఖల ఆధ్వర్యంలో యంత్రీకరణ పనిముట్లు స్టాల్స్ పెట్టారు. ఈ స్టాల్స్ జిల్లాలో 350 బస్సుల్లో 5,000 మంది రైతులను సందర్శించారు. ఇక జగన్నాథపురంలో మెగా రైతు మేళా స్టాల్స్ వదిలించి మా ఖమ్మం జిల్లా కరెస్పాండెంట్ రజనీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. జగన్నాథపురంలో రేపు జరగబోయే రైతు ఆశీర్వాద సభకు సంబంధించి ఈరోజు ముందు రోజునే దాదాపు జగన్నాథపురం క్రాస్ రోడ్లో సభ ప్రాంగణానికి సమీపంలో 150 స్టాల్స్ రైతులకు సంబంధించిన మెగా రైతు మేళా సంబంధించి ఈ స్టాల్స్ 150 స్టాల్స్ కూడా ఏర్పరిచారు. దీని స్టాల్స్లో అగ్రికల్చర్ సంబంధించింది, సెరికల్చర్, దాంతోపాటు హార్టికల్చర్ సంబంధించిన, దాంతోపాటుగా వ్యవసాయ పనిముట్లు, దాంతోపాటు యాంత్రీకరణ సంబంధించి ఎలా సేద్యం చేయాలి అన్న దానిపై కూడా పూర్తిగా ఆహ్వానం చేసేందుకు సుమారు రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు దాంతోపాటుగా పూర్తిగా అన్నింటినీ తీసుకొచ్చే అక్కడ అన్ని స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పామ్ ఆయిల్, దాంతోపాటు అవకాడో, దాంతోపాటు మిగతా వివిధ రంగాలకు సంబంధించిన వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న పరిస్థితులు ప్రస్తుతం ఎలినో ప్రభావం సందర్భంగా, ఎలినో ప్రభావం వాతావరణం సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు, ఎలాంటి పంటలు పండించాలనే దానిపై కూడా రైతులకు పూర్తిగా అవగాహన కల్పించేందుకు మాత్రానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో దాంతోపాటు హార్టికల్చర్, సెరికల్చర్, దాంతోపాటు ఫిషరీస్ డిపార్ట్మెంట్, దాంతోపాటుగా పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాఖతో పాటుగా మిగతా రకరకాల వ్యవసాయాలు ఏ విధమైన ఏ నెలలో అనుకూలంగా, ఏ నెలలో ఏ పంటలు పండడానికి అనుకూలంగా ఉంటే వాతావరణం అనుకూలించే ఏ వాతావరణం అనుకూలిస్తుంది పంటలు పండించడానికి అనే దానిపై కూడా పూర్తిగా అవగాహన చేసేందుకు రైతులు మాత్రం ఖమ్మం జిల్లాలో సుమారు 5,000 మంది రైతులను దాదాపు 150 బస్సుల్లో మాత్రం ఖమ్మం జిల్లా వివిధ ప్రాంతాల్లో నుంచి 20 మండలాల నుంచి కూడా పూర్తిగా రైతులందరినీ కూడా ఈ రైతు మేళా సదస్సుకు మాత్రం తరలించారు. ఈ రైతు మేళాను సందర్శించిన వివిధ గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా మనకు కొంతమంది అందుబాటులో రైతులు ఉన్నారు. వారి అడిగి కూడా కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఇక్కడ మీ కడ చింతకాని మండలంలో వ్యవసాయ శాఖ మంత్రి బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరతో పాటు బట్టి విక్రమార్క, దాంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముగ్గురు మంత్రులు, జిల్లాకు సంబంధించిన మంత్రులు రేపు జరగబోయే సీఎం సభ సందర్భంగా మీకు రైతు మేళా ఏర్పాటు చేశారు. 150 స్టాల్స్ కూడా. ఈ స్టాల్స్లో రైతులకు ఏ ఉపయోగకరమైన స్టాల్స్ ఏర్పాటు చేశారు, మీకు ఎలా అవగాహన ఇస్తున్నారు వాళ్ళు? అన్న, మాది ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరేడు గ్రామం అన్న. ఇక్కడ మేము ఇదివరకు కొంచెం రైతు పంటలు ప్రత్యామ్నాయంగా పండించుకుంటున్నాం. ఇక్కడ రైతు మేఘా వేళ పెట్టిన కార్యక్రమానికి రైతులందరూ దేశం రావడం జరిగింది. ఇక్కడ ఈ స్టాల్స్ అనేది చూసేటాక మాకు గినక కొంచెం అవగాహన పెరిగిందన్న. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తే రైతులు ఇంకా చాలా మంది జిల్లా కనుక మంచిగా అభివృద్ధి అవుతారని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఇక్కడ మాకు ఈ కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. చెప్పండి బ్రదరు, అసలు ఈ రైతు మేళా ఏర్పాటు చేశారు. ఇక్కడ 150 రకాల స్టాల్స్ పెట్టారు. ఈ స్టాల్స్లో ఉద్యాన పంటలు, దాంతో పాడి పరిశ్రమ, దాంతో మత్స్య పరిశ్రమ సంబంధించిన కూడా అన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏ విధంగా ఉంది? ఈ స్టాల్స్ సందర్శించినప్పుడు మీకు వాళ్ళ అధికారులు సలహాలు, సూచనలు ఏ విధంగా అనిపిస్తున్నాయి? చాలా బాగున్నాయండి. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రివర్గానికి మా యొక్క రైతుల తరఫున కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చేసి రైతు మేళా కార్యక్రమం పెట్టారు. రేపు మంచిగా సభ కూడా ఉందండి. దీని సందర్భంలో దీని ద్వారా రైతులకి మంచిగా పాడి పశువుల గురించి మరియు విత్తనాల గురించి, పామాయిల్ గురించి, డ్రిప్ ఇరిగేషన్ గురించి పలు కార్యక్రమాలు మంచిగా పెట్టారండి. మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రైతులకి ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా చాలా మంచిగా అద్భుతంగా చేశారండి. చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. సరే, మీరు చెప్పండి, రైతులకి ఈ పామాయిల్ పంట వేయండి, సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయి, ఆర్థికంగా కూడా రైతులు బాగుపడవచ్చు అని ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్తున్నారు. అయితే ఖమ్మం జిల్లాలో కూడా ఎక్కువ కూడా పామాయిల్ పంట వైపు కూడా రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ స్టాల్స్ ఏ విధంగా ఉపయోగపడే అవకాశాలు మీకు? పామాయిల్ మంచిగా ఉందండి. చాలా మంది మొగ్గు చూపుతున్నారు పామాయిల్. మా వాడే ఒక 50-60 ఎకరాలు ఇస్తుంది. ఖమ్మం జిల్లాలో మోడల్ సోలార్ విలేజ్లు కూడా ఎలా ఏర్పాటు చేస్తున్నారు, ఏ గ్రామాలను ఎంపిక చేశారు, ఎంత విద్యుత్ ఉత్పత్తి సోలార్ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు దానిపై కూడా విద్యుత్ శాఖ కూడా స్పెషల్గా ఒక ప్రత్యేకమైన స్టాల్ను కూడా ఏర్పాటు చేశారు. రైతులు మాకంతా సంతోషాన్ని, లాభదాయకమైన ఏ పంటలు వేస్తే ఏ పంటల వల్ల మాకు రైతులకి నాణ్యమైన పంటలు పండించుకోవచ్చు, గిట్టుబాటు ధరలు ఏ విధంగా ఉంటాయనే దానిపై కూడా పూర్తిగా పంటలు అన్నిటి మీద మనకు అవగాహన కల్పించేందుకు 150 రకాల స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒక పక్క కూలీలు కూడా దొరకని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ పనిముట్లు,
యాంత్రీకరణ ద్వారా యంత్రాల ద్వారా ఎట్లా వ్యవసాయం చేయొచ్చు అనే దాని మీద కూడా పూర్తిగా వాటికి కూడా ప్రత్యేకమైన స్టాల్స్, పాడి పరిశ్రమకు సంబంధించిన మరికొన్ని స్టాల్స్, మత్స్య పరిశ్రమకు సంబంధించిన మరికొన్ని స్టాల్స్, హార్టికల్చర్, సెరికల్చర్, దాంతోపాటు పాడి పరిశ్రమ, సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పూర్తిగా అన్ని రకాల స్టాల్స్ 150 స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలోని 5,000 మంది రైతులను కూడా ఈ స్టాల్స్ను చూసి వాళ్ళకందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఎలాంటి పంటలు పండించవచ్చు, పంటలకి ఆమోదయోగ్యంగా ఉండేది, ఏ విధమైన పంటలు పండించాలి, ఏ నెలలో ఏ పంటలు పండుతాయనే దానిపై కూడా పూర్తిగా రైతులకి అవగాహన కల్పించేందుకు మాత్రం స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ముగ్గురు మంత్రులు కూడా చెప్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. వీడియో నాగేశ్వరరావుతో రజనీకాంత్ చింతకాన్ నుంచి.